హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టిపికల్ ఉమెన్. ఈరోజు నేను కనిపిస్తుంది కదండీ! సింగార్ మిషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్బాక్సింగే. ఆల్రెడీ నేను చూసాను. మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది. అందుకే నేను ఈ వీడియో చేశాను. ఇది మనకి మెయిన్ వచ్చేసి శారీస్‌కి ఫాల్ ఏసుకోవడానికి అలా చిన్న చిన్నగా పీకో చేసుకోవడానికి, వాటికి వైర్ పీకో చేయడానికి వాటికి పనిచేస్తూ ఉంటుంది. నాకైతే నచ్చిందండి మిషను. నేను చాలా మిషన్స్ ఆన్‌లైన్‌లో చూసాను. అమెజాన్‌లో ఆర్డర్ పెట్టానండి నేనిది. చాలా మిషన్స్ చూసాను. వాటి కెపాసిటీ కాస్ట్‌లీ మిషన్సే చూసాను. వాటి కెపాసిటీతో చూస్తే దీని కెపాసిటీ కూడా ఈవెన్‌గా ఉంది సమానంగా. సో, నేను చాలు మనం యూజ్ చేసిన దానికే అనిపించింది. మంచిగా వర్క్ చేస్తోంది కూడా. నాకైతే చాలా అనిపించింది. అందుకే నేను సింగార్‌లో 1412 అండి మోడల్ నంబర్ వచ్చేసి. దానికి మాన్యువల్ కూడా ఇచ్చారండి చూడండి. నేను మాన్యువల్ చూసే దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఏంటి అనేసి నేర్చుకున్నాను. మాన్యువల్‌లో అంతా క్లియర్‌గా ఇచ్చారండి. ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు. ఆ బ్యాగ్ చూపించాను కదా! గ్రే కలర్‌ది. మిషన్ ఓపెన్‌లో ఉన్నప్పుడు డస్ట్ అది పడకుండా కవర్ చేయడానికి. ప్యాకింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి. థర్మాకోల్ షీట్స్ తోటి బాగా కవర్ చేశారు. ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారండి మనకి అమెజాన్ వాళ్ళు. అదిగోండి చూడండి ఎంత క్యూట్‌గా ఉందో మిషన్ అసలు. ఇంట్లో సింపుల్‌గా మనమేంటంటే ఫ్యామిలీ అంతా ఒక చోట ఉంటే ఈ మిషన్ కుట్టే మనం ఒక చోట ఉండాల్సొస్తుంది. ఇక నుంచి ఏంటంటే అందరూ కూర్చున్న చోటే మనము కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూనో, లేదంటే వాళ్ళతో టీవీ చూస్తూనో మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ మిషన్ మనతో ఉండడం వల్ల. అదే అడాప్టర్ అండి. 2 వైర్స్ కనెక్ట్ అయ్యి వచ్చాయి. ఒకటేమో స్విచ్ బోర్డ్‌కి, ఒకటేమో మిషన్‌కి. అది ఫెడెల్ అండి. మిషన్ లుక్ అయితే అలా ఉంది. చాలా స్ట్రాంగ్‌గాను, బరువుగా కూడా ఉందండి. అది టెన్షన్ అండి. ఇవేమో స్టిచెస్. ఎన్ని స్టిచెస్ ఉన్నాయో చూడండి. అవన్నీ కూడా వస్తున్నాయి కూడా స్టిచ్చింగ్. ఇదేమో స్టిచ్చింగ్ లెంత్ సెట్ చేసుకునేదండి మనం. ఎంత లెంత్ కావాలంటే. ఆ ఎస్ఎస్‌సి అని ఉండేది మాత్రం ఎంబ్రాయిడరీ అండి. ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు దాని మీద. నేను ఇంకా ట్రై చేయలేదు. చేస్తాను. అదేమో స్టిచ్ రఫ్ తీయడానికండి. మనం ఫుట్ పైకి పెట్టాల్సిన అవసరం లేకుండా అది రఫ్ తీసుకోవచ్చు స్టిచ్చింగ్‌లోనే. అది ఫుట్ పైకి పెట్టడానికి, పాదం మార్చుకోవడానికి మనకి ఈజీగా ఉంటదనమాట. అది బాక్స్ అండి. దానిలో మనకు కావాల్సిన మెటీరియల్ అంతా దానిలో ఇచ్చేసాడు. పిన్స్, బుట్ట, ట్వీజర్స్. ఆ కింద గ్యాప్ ఉంది కదండీ మిషన్‌కి. అది మనకి ఎందుకిచ్చాడంటే, మనం ఇప్పుడు స్లీవ్స్ స్టిచ్ చేశామనుకో, స్లీవ్స్ ఎలా ఉంటాయి అటాచ్ అయిపోయి ఉంటాయి. అదే మనం ఇది ఆహ్, ఆ బాక్స్ లాంటిది ఇచ్చాడు కదండీ! ఆ బాక్స్ రిమూవ్ చేసేసి హ్యాండ్ అలా పెట్టేయొచ్చండి దానికి. హ్యాండ్ పెట్టేసి స్టిచ్ చేసుకోవడానికి ఇంకా లోపల స్టిచెస్ రాంగ్ పడతాయని ప్రాబ్లమ్ లేకుండా హ్యాండ్ దానికి పెట్టేసి డైరెక్ట్ స్టిచ్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉందండి. ఇదైతే నాకైతే నచ్చింది. మాక్సిమం ఎలక్ట్రికల్ మిషన్స్ అన్నిటికి అట్లనే ఇస్తాడు. లోపల ఏమొచ్చినాయో చూపిస్తాను మీకు. అవి బాబిన్స్ అండి. మొత్తం 4 వచ్చాయి. నేను ఆల్రెడీ ఒకదానికి దారం చుట్టాను. అదేమో ఎంబ్రాయిడరీ ఫూట్ అండి. ఇదేమో ఇది బటన్ హోల్ చేసేది. ఇది బటన్స్ స్టిచ్ చేసేది. ఇవేమో
స్క్రూస్ ఫిట్ చేసుకునేది. ఇవి నీడిల్స్ అండి. నాకైతే ఫస్ట్ డే ఓపెన్ చేసి స్టిచ్చింగ్ చేసి అసలు పనిచేస్తుందా లేదా అని స్టిచ్ చేస్తాం కదా! అప్పుడే నాకైతే నీడిల్ ఇరిగిపోయిందండి. నేను వెంటనే నీడిల్ మార్చుకున్నాను. ఇది బ్రష్ అండి. లోపల థ్రెడ్స్ అవి పట్టేస్తే క్లీన్ చేసుకోవడానికి. అది ట్వీజర్. మంచిగా ఇచ్చాడండి. మనకి మాక్సిమం అవసరమైనవన్నీ. అదేమో జిప్పర్ ఫుట్ అండి. జిప్ వేయడానికైతే ది బెస్ట్ అనమాట అసలు. చాలా బాగా వర్క్ చేస్తుంది. అది పీకోకి వాడుకోవచ్చు. నార్మల్ స్టిచ్‌కి కూడా మనం వాడుకోవచ్చు. మాక్సిమం పీకోకి యూజ్ చేస్తాం అది మనం. ఆల్రెడీ మిషన్‌కి ఒక ఫూట్ ఉంది. ఇది స్టిచ్ లెంత్ సెట్ చేసుకునేదండి. మనం కుట్టే కొద్దీ ఏంటంటే క్లాత్ ఏ లెంత్‌లో ఎళ్తుందో తెలీదు మనకి. సో, ఇది మనం అడ్జస్ట్ చేసి పెట్టుకున్నామంటే కరెక్ట్‌గా ఆ లెంత్‌లోనే స్టిచ్ చేసుకోవచ్చు. అవేంటో నాకు తెలీదండి. నేను చూడాలి ఇంకా మాన్యువల్‌లో చూడలేదు. అక్కడ బుట్ట ఉంటదండి. దానిలోనే మనం బాపిన్స్ అవి పెడతాము. ఇంకా మిషన్ గురించి డీటెయిల్స్ ఎన్ని స్టిచెస్ పడుతున్నాయి, ఎలా పడుతోంది, ఎంత టైము కంటిన్యూ స్టిచ్ చేయొచ్చు, ఇలాంటివి మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేసి మీకు వీడియో పెడతానండి. చాలా ఈజీగా కష్టపడాల్సిన అవసరం లేదండి మనం. చాలా సింపుల్‌గా అంతా ప్రాసెస్ ఉంది దీనికి. మీకు మిషన్‌కి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా నన్ను ఖచ్చితంగా అడగండి. నేను మీకు చెప్పడానికి పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే నేను ట్రై చేస్తాను. స్టిచెస్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇంకా మీకోసం. అవి 2 థ్రెడ్స్ పెట్టుకునేవండి. ఇదేమో బాపిన్‌కి థ్రెడ్ ఎక్కించుకోవడానికి. ప్రతీది కూడా మనకి మార్క్ చేసి పిన్ టు పిన్ క్లియర్‌గా మిషన్ మీదే చూపించారండి. దానికి చిన్న పిన్ కనిపిస్తుంది కదా! ఈ పిన్‌కి గూడా చిన్న హోల్ ఉంటది. ఆ హోల్ ద్వారానే ఆ పిన్‌కి లోపలికి పెట్టాలి మనం. లేదంటే ఇది ప్లాస్టిక్‌ది విరిగిపోతది. చూడండి నేనెలా పెడుతున్నానో. ఆ హోల్ నుంచి ఈ పిన్ లోపలికెళ్ళాలండి. అప్పుడు అది కదలకుండా అట్లనే స్టాండర్డ్‌గా ఉంటది. అప్పుడు దీన్ని వెనక్కి గెంటాలి. దారం ఈజీగా చుట్టుకుంటదండి మనకి అప్పుడు. ఇంక మనం పట్టుకొని చుట్టాల్సిన అవసరం ఉండదు మనకి. దారం నంబర్స్ ఎలా దారం ఎక్కించాలి, ఎలా నీడిల్‌కి తీసుకోవాలి అని నంబర్ 1, నంబర్ 2 అని క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ మనకి మిషన్ మీదే ఉన్నాయండి ప్రతీది కూడా. ఈ మిషన్ గురించి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా ఎక్స్‌ప్లనేషన్స్ కావాలన్నా, ఏదన్నా స్టిచ్ చూపించాలన్నా మీరు నన్ను కామెంట్ బాక్స్‌లో అడగండి. ఖచ్చితంగా నేను ఆ వీడియో చేసి అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం. మీకిది నచ్చితే గనక, ఈ మిషన్ గురించి నేను చెప్పాను అనిపిస్తే గనక, ఈ మిషన్ మీకు ఉపయోగం అవుతుంది అనుకుంటే గనక, ప్లీజ్ నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.